ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ మాట ఇచ్చేసాడమ్మా సాయి, ఈరోజు నీకు తీర్పు ఇచ్చేస్తున్నాడు తల్లి. ఈరోజు చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు, పౌర్ణమి, పైగా చంద్రగ్రహణం. ఈ రోజున నువ్వు 25 కోరికలు తీర్చుకోవచ్చమ్మా తల్లి. ఏకంగా 1 కాదు 2 కాదు, 25 కోరికలు. అన్ని కోరికలను కూడా తీర్చేటువంటి శక్తివంతమైనటువంటి రోజు. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తుంది ఇలాంటి శక్తివంతమైనటువంటి ఈ రోజు. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటల లోపు నీ జీవితంలో జరిగేది ఇదే. నీ సాయి ఎప్పుడో తీర్పు ఇచ్చేశాడు తల్లి. కావాలంటే నువ్వు రాత్రి 12 గంటల లోపు ఏం జరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉండు. ఆ తర్వాత జరిగే ఆనందం, ఆశ్చర్యం, అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఒక 2 నిమిషాలు నేను చెప్పేది వినిబిడ్డ. ఎందుకంటే ఇలాంటి రోజున నువ్వు వేల సంవత్సరాలు ఎదురు చూసినా కానీ మళ్ళీ రాదు. మళ్ళీ నీ జన్మలో ఏ పుణ్యం చేశావో తెలియదు, కానీ ఈ జన్మకు నీకు ఇలాంటి రోజు నీకంట పడింది. అంత అద్భుతమైనటువంటి రోజుని అస్సలు వదులుకోకు. వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. నిజంగా నీ కర్మే అని చెప్పచ్చు బిడ్డ. కాబట్టి నీ బాబా చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్లో కనుక ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈ అద్భుతమైనటువంటి ఈ రోజున ఒక్క గ్లాసు నీటితో నీ తలరాతను నువ్వే మార్చుకునే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. మరి నీ తలరాతను మార్చుకుంటావా? నీ చేతులారా పాడు చేసుకుంటావా? అవకాశం నీకు ఇస్తున్నాను తల్లి. నీ చేతుల్లో పెడుతున్న ఈ అవకాశాన్ని వినియోగించుకుంటావో, పాడు చేసుకుంటావో, నేలపాలు చేసుకుంటావో అంతా నీదే బాధ్యత. నీ మీదే పెడుతున్నా. కానీ ఈ సాయి మాత్రం ఈరోజైతే తీర్పు ఇచ్చేశాడు. నువ్వు ఈ తీర్పును ఖచ్చితంగా అంగీకరిస్తావని, ఖచ్చితంగా నేను చెప్పేది వినుబిడ్డ అని చెప్పి, నా మీద నమ్మకం లేకపోతే, ఈ సాయి తీర్పు మీద నమ్మకం లేకపోతే నువ్వు వినకు. కానీ ఈ అవకాశాన్ని వదులుకుంటే రెండింటిలో నువ్వు ఏది తేల్చుకుంటావో నీ ఇష్టం బిడ్డ. ఈరోజు రాత్రి 12 గంటలలోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అది ఎంతటి అద్భుతం అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక అద్భుతం. ఈ సంవత్సరంలో ఈ రోజున, ఈ పౌర్ణమి, ఈ గ్రహణం రోజున, అంటే చంద్రగ్రహణం రోజున నీకు 25 కోరికలు తీర్చేటువంటి సామాన్యమైనటువంటి రోజు కాదు తల్లి. 25 కోరికలు తీర్చేటువంటి రోజు.
వెయ్యేండ్లకు ఒక్కసారి వచ్చే అద్భుతమైన రోజు. ఈ అద్భుత గడియలు పూర్తిగా ఉన్నాయి తల్లి. ఈ రోజు మొత్తం కూడా రాత్రి 12 దాకా కూడా అమృత గడియలే. ఖచ్చితంగా నువ్వు ఈ రోజున ఈ రెండింటి కలయిక, చంద్రగ్రహణం, పౌర్ణమి, ఈ రెండింటి కలయిక అస్సలు మామూలుగా లేదు. అంతటి అసాధ్యమైన పనులైనా సరే సుసాధ్యం చేయగలిగినటువంటి రోజు. ఈ రోజున నువ్వు కోరిక ఏదైనా సరే తీరదు అన్న మాటే ఉండదు. 1 కాదు, 2 కాదు, 25 కోరికలు. ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది బిడ్డ, తీరిపోతుంది. నీకు ఇంతకాలంగా ఉన్న ఎన్ని కోరికలైనా తీరకుండా మిగిలిపోయి ఉన్నాయి అని నువ్వు ఆ కోరికలను ఈరోజు తీర్చేసుకో. 1 గ్లాసు నీటితో నీ తలరాతను నువ్వే మార్చేసుకో. నీ తలరాతే మారబోతుంది. నీకున్న అతిపెద్ద కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. 1 గ్లాసు నీటితో నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పారద్రోలేసాయి. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎటువంటి కారణం చేతనైనా సరే ఈ రోజున అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే రోజు కాదు ఇది. ఇది 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి రోజు. కాదనుకుంటే మాత్రం నిజంగా ఇది నీ కర్మే. నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే బిడ్డ. ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే నిర్లక్ష్యం చేయకుండా, పెడచెవున పెట్టకుండా ప్రతి ఒక్క మాట కూడా నువ్వు వినాల్సిందే. ఎంతో కాలంగా తీరని కోరికలన్నీ కూడా మూటగట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నా కోరికలన్నీ ఎప్పుడు తీరుతాయి, నా కలలన్నీ ఎప్పుడు నెరవేరుతాయని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అది ఉద్యోగమైనా, చదువైనా, పెళ్ళైనా, సొంత ఇల్లైనా, సొంత భూమైనా, బంగారమైన, ఒంటి నిండా నీకు ఏదైనా కారు, బంగ్లా, మంచి భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, మంచి ఆరోగ్యం కోసం, మంచి బుద్ధి కోసం, పరువు, ప్రతిష్ట అన్నింటి కోసం కూడా అన్నింటినీ ఒక కోరికల మూటల నీ దగ్గర పెట్టుకొని, నెత్తిన పెట్టుకొని ఎదురు చూస్తున్నావు కదా. ఆ కోరికల మూటల ఎప్పుడు తీరతాయా అని చెప్పి కలలు కంటున్నావు. నీ కలలన్నీ నెరవేరుతాయి. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబా, ఆ రోజు ఎప్పుడు వస్తుంది, నాకు ఆ రోజును ఎప్పుడు ప్రసాదిస్తావని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా. ఆ రోజు ఈ తల్లి అంత అదృష్టమైనటువంటి రోజు, నీ కోరికలన్నీ తీసేసే రోజు అనేది వచ్చేసింది. ఈరోజు నీ సాయి దోసిలి నింపడానికే వచ్చాడమ్మా. నీ దోసిట్లో ఈ కోరికలన్నీ కూడా తీర్చి నీకు నింపబోతున్నాడు. అందుకో, కాదనుకోకుండా అందుకో. నేలపాలు చేసుకోకు తల్లి. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, దురదృష్టం మాత్రం నువ్వు తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. అదృష్టం తానంతట తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ అస్సలు చేయొద్దు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నీకు పట్టబోయే అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉండు. రాగానే అందిపుచ్చుకో, నీ సొంతం చేసుకో. నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. నీ కోరికలన్నీ తీరిపోతాయి. నీ జీవితం ఆనందమయమవుతుంది బిడ్డ. అంతటి అదృష్టవంతమైన రోజు ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు నాకు అందిస్తారు బాబా, అది ఎప్పుడు అని చెప్పి అడుగుతావు కదా. ఎప్పుడో కాదమ్మా, ఈరోజే. ఈ వీడియో కనుక నీ కంట పడింది అంటే నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, వదులుకోవద్దు. వదులుకున్నావు అంటే నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని నీ చేతులతో నువ్వే నెట్టేసినట్లు అవుతుంది. నీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ రోజున అంటే 1 గ్లాసు నీటితో నీకు 1 పేపర్ ముక్కతో నీ జీవితాన్ని నువ్వే మార్చేసుకో. నీ తలరాతను, నీ భాగ్యాన్ని నీకు ఎలా కావాలి అనుకుంటున్నావో, ఎలా ఉండాలి అని కలలు కంటున్నావో అదేవిధంగా నీ చేతులతో నీ జీవితాన్ని, నీ తలరాతని, నీ భాగ్యాన్ని నువ్వే తిరగరాసుకో తల్లి. అలా తిరగరాసుకునే అవకాశాన్ని ఈ సాయి నీకు అందిస్తున్నాడు బిడ్డ. నీకు ఎలా కావాలో, ఏం కావాలో ఈరోజు అలా రాసుకో. ఎందుకంటే ఈ రోజుటికి విశేషం ఉంది తల్లి. అంత విశేషం ఉంది కాబట్టే ఈరోజు ఇంతలా నీకు చెప్తున్నాను. ఆ విశేషం ఏంటో తెలుసా బిడ్డ? తల్లి, ఎన్నో వేల సంవత్సరాల తర్వాత సూర్యుడు, చంద్రుడితో పాటు 6 గ్రహాలు అన్నీ కూడా ఒకే వరుసలో ఒకదాని వెనుక ఒకటి ఉండబోతున్నాయి. వీటన్నింటి కలయిక వల్ల విశ్వంలో చాలా కంపనలు, ప్రకంపనలు, చాలా స్పందనలు, చాలా శక్తులు, అతీంద్రియ శక్తులన్నీ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. అలా ఎప్పుడైతే విశ్వంలో శక్తులన్నీ తీవ్రంగా ఉంటాయో అప్పుడు నీకు పండగే అని చెప్పాలి. ఎందుకో తెలుసా? నీ కోరికలను తీర్చుకోవటానికి జీవితంలో ఏదైనా కష్టాలు, బాధలు ఉన్నాయో అవన్నీ కూడా మటుమాయం అయిపోతాయి తల్లి. దూరం చేసుకోవటానికి ఈరోజు కనుక నువ్వు విశ్వశక్తిని వాడుకున్నావు అంటే నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి, నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు తల్లి, నీలో ఉన్న శక్తులు కూడా బలంగా ఉంచుకోవాలి.
ఆ సమయంలో అంటే ఆలోచనలు ఏది చేసినా సరే ఇది జరగటం లేదు, దీన్ని నేను చెయ్యగలనా, ఇది నా వల్ల అవ్వటం లేదు, ఇలా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం, నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకోవటం, నీకున్నటువంటి శక్తిని తక్కువగా అంచనా వేయటం వల్ల ఏమవుతుందో తెలుసా? నీలోని శక్తి అంతా కూడా బలహీనంగా ఉంటుంది. అలా బలహీనంగా ఉన్న శక్తితో నువ్వు యూనివర్స్తో మమేకం అవ్వలేవు. ఈ శక్తి అక్కడికి చేరుకోవటానికి సరిపోదు. నువ్వు ఎప్పుడైతే మంచిగా బలంగా ఉంటావో, నీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయో, నీ ఆలోచనలు వెంటనే నువ్వు విశ్వంతో కలవగలవు. విశ్వంతో నీ ఆలోచనలన్నీ కూడా మమేకమవుతాయి. విశ్వం దాకా నీ కోరికలన్నీ కూడా చేరి తీర్చుకోగలవు బిడ్డ. విశ్వం నీ కోరికలను తీర్చేస్తుంది ఆ క్షణం. అందుకే నువ్వు కానీ నీ ఆలోచనల్ని ఎప్పుడూ కూడా బలహీనంగా ఉంచుకోకూడదు, బలంగా ఉండాలి. నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉన్నావనుకో, నీకు ఏదైనా చెయ్యగలను, ఆ విశ్వం నా బాబా నాకు తోడు ఉన్నారు, నేను ఏదైనా సాధించగలను, ఇలా మంచిగా ఆలోచించు. నీలో ఉన్న శక్తివంతం పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉంటాయి. అవి బలంగా ఉన్న నీ శక్తితో విశ్వం శక్తితో కలిసి, నీ శక్తి విశ్వం శక్తిలో కలిసింది అంటే ఇక నీకు అదృష్టం జరగబోతుంది. ఈ సమయంలో నువ్వు ఏం జరుగుతుందో అనేది నీ కోరికలన్నీ కూడా తీర్చేస్తుంది. ఈ విశ్వశక్తి అనేది నీకు అన్నీ తీర్చి నీ ముందుకు తీసుకొస్తుంది. అలా కాకుండా నువ్వు నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నావు అంటే ఆ సమయంలో నువ్వు కోపంగా ఉన్నా కూడా, బాధగా ఏడుస్తూ ఉన్నా కూడా, నన్ను ఎవరో పట్టించుకోవటం లేదు, అందరూ నన్ను ఏదో ఒకటి అంటున్నారు, అందరూ నన్ను అనవసరాల కోసం వాడుకుంటున్నారు, ఇలాంటి ఆలోచనలు, ఎలాంటి బాధాకరమైన ఆలోచనలు, కోపంతో కూడినటువంటివి, చిరాకు, ఎదుటివారిని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో ఈ సమయంలో నువ్వు ఉండకు. నీ రోజున నీకు ఎలాంటి మాటలు అస్సలు ఆలోచించకూడదు. అలా అంటే నువ్వు ఏం చేస్తావంటే వాటిని విశ్వం కాస్త రెట్టింపు చేస్తుంది. నీకున్న నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో, నీ ఆలోచనలు ఎంత బలహీనంగా ఉన్నాయో, నువ్వు ఈ క్షణంలో ఏమైతే ఆలోచిస్తున్నావో వాటినే విశ్వం అనేది రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఈ రోజున, ఈ పౌర్ణమి అలాగే గ్రహణం రోజున విశ్వంలో అత్యంత శక్తివంతమైన శక్తి నిండి ఉంటుంది తల్లి. ఈ రోజున నువ్వు సంతోషంగా ఉండు. నీకు ఎన్ని బాధలు ఉన్నాయో, ఎంత నొప్పి ఉన్నా అన్నింటినీ కూడా మర్చిపోయి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అలా ప్రశాంతంగా ఉండి ఈ విశ్వశక్తిని ఉపయోగించుకొని అద్భుతాలు అనేవి సృష్టించుకో. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక రోజు వస్తుంది. కాబట్టి ఈ రోజున నువ్వు నీకున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లతోనే బతికేస్తావా? నీ తలరాతను నువ్వు మార్చుకోవాలి అనుకోవా? లేదా నీ జీవితం మారటం లేదా? కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఎప్పుడూ కూడా నీ బాధలు, కష్టాలు, కోపాలు, తాపాలు పక్కన పెట్టేసే ఈరోజు మంచిగా ఆలోచించు. నీలో ఉన్న శక్తిని బలంగా తయారు చేయి. ఆ బలంగా ఉన్న శక్తితో విశ్వశక్తిని కలుపు. అద్భుతం జరిగిపోతుంది బిడ్డ. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే తల్లి, విశ్వశక్తి అధికంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మొదటగా నీటి మీద పడుతుంది. అప్పుడు సముద్రంలోని నీరు కెరటాలతో ఎగిసి పడుతుంది. ఈ విశ్వశక్తి మనుషుల మీద కూడా ప్రభావం అలానే చూపిస్తుంది. నువ్వు ఏ ఆలోచనలతో ఎలా ఉంటావో అవి ఎగిసి పడుతున్నట్లు చేస్తుంది. కాబట్టి మంచినే ఆలోచించు. నీలో ఉన్న మంచి మాత్రం ఎగసి కెరటాల్లో ఆకాశాన్ని తాకాలి. నీలో ఉన్న పాజిటివ్ మొత్తం ఆకాశాన్ని అంటే నీ తలరాత జీవితమే మారిపోవాలి. నీలో ఉన్న దరిద్రమంతా తొలగిపోవాలి. నువ్వు ఏది కావాలి అనుకుంటే బంగారం ఇవ్వాలి, ఇలా ఈ రోజుని నువ్వు నీ చేతులతో సృష్టించుకో బిడ్డ. నువ్వు ఈ సమయంలో ఎలాంటి ఆలోచనలతో ఉంటావో అలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆలోచించుకో. నీ శక్తిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో నువ్వే నిర్ణయం తీసుకో. ఈ రోజున, ఈ శక్తివంతమైన రోజున ఉదయం నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ సమయంలో నువ్వు కుదిరితే నువ్వు ఇక్కడ నేను చెప్పినట్లుగా చేసుకో తల్లి. అద్భుతం జరిగిపోతుంది. ముందుగా నువ్వు ఏం చేస్తావంటే ఒక గ్లాసు నీళ్లు నిండుగా తీసుకో. ఆ నీళ్లు తీసుకొని నీ ముందు ఒక దీపం వెలిగించు. అది ఏ దీపమైనా పర్వాలేదు, మట్టిదైనా, వెండిదైనా, ఇత్తడిదైనా, రాగిదైనా, ఏదైనా చిన్న దీపం వెలిగించు. లేదంటే ఒక మంచి సువాసనలు వెదజల్లే ఒక కొవ్వొత్తిని వెలిగించు. ఇది నువ్వు ఇలా ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఆరు బయట చేసుకోవచ్చు, మేడ మీద చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చమ్మా. నేరుగా విశ్వంతో నీ శక్తి, నీ కోరిక అన్నది మమేకమైపోతుంది, విశ్వంలో కలిసిపోతుంది. చాలా తొందరగా విశ్వానికి చేరుకుంటుంది. ఆరు బయట కుదిరితే ఇంట్లోనే చేసుకున్నావా పర్వాలేదు. అలా ఒకచోట ప్రశాంతంగా ఉన్న చోట ఎవరు నిన్ను మాట్లాడించి కదిలించకుండా ఉండే చోటున
నీకు ఎక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందో, ఇబ్బంది ఉండదో అలాంటి చోట కూర్చొని ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని నీ ముందు పెట్టుకో. అక్కడ దీపం వెలిగించు. ఇలా వెలిగించుకున్నాక నువ్వు ఒక తెల్ల కాగితాన్ని ఒకదాన్ని సిద్ధం చేసుకో. దాని మీద 1 కాదు 2 కాదు బిడ్డ, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇన్నాళ్ళుగా తీరని కోరికలన్నీ కూడా అల్లాడిపోతూ ఉన్నావు కదా, ఆ కోరికలు ఏవైతే మిగిలిపోయాయో అలాంటి కోరికలన్నీ కూడా ఒక 25 కోరికలు రాసుకో తల్లి. అవి కూడా న్యాయబద్ధమైన కోరికలు, తీరుతాయి అన్న కోరికలు. ఈ మాట గుర్తుపెట్టుకో. న్యాయబద్ధమైన కోరికలు అయితేనే రాయి. నీకు మంచి జాబ్ రావాలి, ఇక్కడ రాయి. నాకు మంచి జాబ్ రావాలి, మంచి ఉద్యోగం ఇచ్చినందుకు కృతజ్ఞతలు విశ్వమా. ఇట్లా విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పు. నేను మంచి ఇల్లు కట్టుకున్నందుకు, నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు విశ్వమా. నేను సంతోషంగా ఉన్నందుకు నాకు కృతజ్ఞతలు విశ్వమా. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు విశ్వమా. మంచి నీకు జీవితం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు విశ్వమా. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నీ కోరికలు తీరాయి అని చెప్పి 25 కోరికలు ఇక్కడ రాసుకో. అవి ఎందుకు అలా అన్నాను అంటే తల్లి, ఈ శక్తివంతమైన రోజున కోరికలు అంటే 25 కోరికలు కూడా ఈ కలయిక అనేది చాలా చాలా అద్భుతాన్ని సృష్టిస్తుంది. పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం. అందుకని నీ కోరికలన్నీ నువ్వు రాసుకున్నావు అంటే ఖచ్చితంగా జరుగుతీరుతాయి. ఈ సాయి సత్య ప్రమాణకంగా చెప్తున్నాను తల్లి. ఎందుకంటే ఇది వేల సంవత్సరాలకు ఒక్కసారి వచ్చినటువంటి రోజు కాబట్టి ఎంతో శక్తులు ఉన్నాయి. ఎన్నో శక్తివంతమైన రోజు ఇది. ఈ రోజు నువ్వు ఏం కోరుకున్నా కూడా నెరవేరిపోతుంది. న్యాయబద్ధమైన కోరికలన్నీ కూడా జరగవు అని ఆశ వదిలేసిన కోరికలన్నీ కూడా ఈ రోజుటితో జరుగుతాయి. నువ్వు మనసు పెట్టి నమ్మాలమ్మా. విశ్వానికి నీ కోరికలు అందజేయాలి. నువ్వు కోరిన కోరిక న్యాయబద్ధమైనదైతే అది విశ్వం నమ్మింది అనుకో, చిటికెలో తీర్చి నీ ముందుకు నీకు అందిస్తుంది, నీకు చూపిస్తుంది. ఈ విశ్వం అనేది ఈ పేపర్ మీద, ఇలా కాగితం మీద కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ 25 కోరికలు రాసావు కదా, తీర్పు అయినట్లుగా రాస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞతలు ఇలా చెప్పుకోబిడ్డ. ఇక ఆ తర్వాత ఈ పేపర్ ఏం చెయ్యాలి అంటే, ఆ గ్లాసు ఉంది కదా, ఆ గ్లాసు కింద పెట్టాలి. అలా పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ సాయిని, ఈ విశ్వాన్ని కళ్ళు మూసుకొని తలుచుకో, ధ్యానించు. నీకన్నా తల్లిదండ్రులను, నీ ఇష్ట దైవాన్ని కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ధ్యానించు. అందరికీ కృతజ్ఞతలు చెప్పు. నా కోరిక తీర్చినందుకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అంటూ నీ కృతజ్ఞతలు అన్నది నువ్వు చెప్పుకో. నీ కోరికలన్నీ తీరిపోతాయని చెప్పి అక్కడ ఊహించుకో. అలా నువ్వు కోరిన కోరికలన్నీ కనుక తీరిపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నువ్వు కలలో కంటావు కదా. ఆ 5 నిమిషాలు కూర్చొని దానిని ఊహించుకొని జీవితం అప్పుడు ఎలా ఉంటుంది, నీ కోరికలు ఎంత తీరితే ఎంత సంతోషంగా ఉంటావో 5 నిమిషాలు నువ్వు అంతే సంతోషంగా ధ్యానం చేసుకో. ఆ తర్వాత ఆ కాగితాన్ని ఏం చేస్తావు అంటే, నీ ఎదురుగా ఉన్న ఆ దీపాన్లో కాల్చేసి, అలా కాల్చేశాక వచ్చిన బూడిద ఏదైతే ఉందో అది దోసిట్లో నింపుకొని బయటికి వెళ్ళి విశ్వంలోకి చూస్తూ, ఆకాశంలోకి చూస్తూ ఆకాశం వైపు వదిలే. నీ కోరికలన్నీ తీరిపోతాయి తల్లి. నా కోరికలన్నీ తీర్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు విశ్వమా, దైవమా అంటూ నీ కృతజ్ఞతలు చెప్పేసుకో. ఇక ఎందుకు కాల్చమన్నాను అంటే, నీ కోరికలన్నీ కూడా ఆ పేపర్ మీద రాసావు కదా, ఆ కాగితం మీద రాసిన నువ్వు ఆ పేపర్ని అక్కడ ఇక్కడ పడేస్తే నీ కోరికలు, నీ ఆశలు, నీ కలలు అన్నవి అందరూ కూడా తొక్కుతారు, అలా అపవిత్రం అవుతాయి కదా. అలా వద్దు అని చెప్పే నీ కోరికలను నువ్వు అగ్నిలో కాల్చేసి ఆ తర్వాత విశ్వానికి సమర్పించేస్తున్నావు. ఆ విశ్వం తీసుకుంటుంది. అందుకే కాల్చమని, విశ్వంలోకి ఊదమని చెప్పాను తల్లి. ఇక ఆ గ్లాసులోని ఆ నీటిని ఏం చేస్తావు అంటే, ఇప్పుడు ఎంతో శక్తివంతమైన నీళ్లుగా తయారయ్యి ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి, ఎందుకంటే నీ ప్రతి ఒక్క కోరికను విశ్వం విన్నది, పీల్చుకున్నవి. ఆ నీటి ద్వారా నీ ప్రతి కలను కూడా నీళ్ళన్నవి అనుభవించాయి. కాబట్టి నువ్వు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పటం, నీ బాబాకి కృతజ్ఞతలు చెప్పటం, నీ తల్లిదండ్రులను స్మరించుకోవటం, నీ ఇష్ట దైవాన్ని స్మరించుకోవటం అన్నీ కూడా ఈ నీరన్నది విన్నది, పీల్చుకుంది, అనుభవించింది. కాబట్టి నువ్వు ఆ నీరన్నది చాలా శక్తివంతమైన నీరుగా తయారైంది. దాన్ని ఏం చేస్తావు అంటే, ఒక్కసారి నమస్కరించుకొని ఆ నీటిని నువ్వు మొత్తంగా తాగేసేయమ్మా. ఇదంతా కూడా నువ్వు ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకో. నువ్వు ఇలా గనక చూసుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఈరోజు నువ్వు కోరుకున్నదంతా కూడా జరుగుతుంది. నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా తీరగటం కల్లారా నువ్వే చూసి, ఈ రోజంతా నువ్వు
నువ్వు సంతోషంతో మునిగి తేలిపోతావమ్మా. అంతటి సంతోషంతో నువ్వు ఈరోజు నీ కలల్ని, ఆశల్ని, మాటల్ని, ఆలోచనల్ని ఉంచుకోవాలి. నీ జీవితం ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ. నీ జీవితానికి ఈ సాయి ఇచ్చిన తీర్పు ఇదే బిడ్డ. నీ సాయి తీర్పు ఇచ్చేశాడు, ఇక నువ్వు పాటించడమే ఉంది. కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో ఉంచి నువ్వు ఈ తీర్పును పాటించావు అంటే నీ జీవితం బంగారుమయమైపోతుంది. ఇక తిరిగే ఉండదు తల్లి, నీకు అడ్డే ఉండదు. నీ జీవితంలో కన్నీళ్ళు, కష్టాలు అనేవే ఉండవు. ఇక అన్నీ నీకు ఆనందాలే. నీ సాయి మీద నమ్మకంతో నువ్వు ఈ పని చేయి తల్లి, నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.